వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పూరం ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విత్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే పూరం అనే పండుగ మనకి ఏ స్టేట్లో లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఇటీవల పూరం ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 13 persons గాయపడ్డారు ఈ పండుగ సెలబ్రేషన్స్లో అండ్ 2 చనిపోవడం జరిగింది. అండ్ ఈ పండుగని ఎక్కువగా త్రిశూల్ ప్రాంతంలో జరుపుకుంటారు. త్రిశూల్. సో జనరల్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి ఉన్నాయి. త్రిశూల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే కేరళ కాబట్టి సో కేరళలో పూరం ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇటీవల అలా సెలబ్రేషన్స్లో మనకి కొంతమంది గాయపడడం వల్ల ఈ ఫెస్టివల్ అనేది అండ్ ఈ న్యూస్ అనేది మనకి కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. కేరళలో జనరల్గా ఓణం అనేది చాలా ఫేమస్ అండ్ నెక్స్ట్ తమిళనాడు ఏరియాలో, పుదుచ్చేరి ఏరియాలో పొంగల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫెస్టివల్గా చెప్తా ఉంటారు. అండ్ అది అలాంటి ఫేమస్ ఫెస్టివల్స్ ఆర్ దేర్. బట్ ఈ ఫెస్టివల్ గురించి చెప్పుకోవడానికి రీజన్ వచ్చేసి దిస్ ఇన్సిడెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. April 23rd observed as a which day? So April 23rd ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేనా, రష్యన్ లాంగ్వేజ్ డేనా, అరబిక్ లాంగ్వేజ్ డేనా, ఫ్రెంచ్ లాంగ్వేజ్ డేనా అని అడుగుతున్నారు. సో మనకి ఎవ్రీ ఇయర్ April 23rd ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీన్ని రికగ్నైజ్ చేసింది ఎవరు అంటే యుఎన్. యుఎన్ రికగ్నైజ్ చేయడానికి అంటే యుఎన్ గుర్తించడానికి కారణం ఏంటంటే మనకి యుఎన్ యొక్క టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 193. ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే యుఎన్ యొక్క టోటల్ మెంబర్స్ అడుగుతారు, యుఎన్లో మెంబర్స్ కాని వాళ్ళు ఎవరని అడుగుతారు. పాలస్తీనా ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ యుఎన్. యుఎన్ యొక్క మెంబర్ కాదు పాలస్తీనా అనేది. సో అలాంటి వాటి గురించి అడగచ్చు. లేకపోతే యుఎన్ అఫీషియల్గా టోటల్గా ఉన్న లాంగ్వేజెస్ ఎన్ని అంటే 6. ఈ 193 కంట్రీస్ ఏదో ఒక లాంగ్వేజ్ని మాట్లాడతాయి. అలా కాకుండా యుఎన్ తన యొక్క అధికారిక వ్యవహారాల కోసం ఫర్ ఇట్స్ పర్పస్, సో ఫర్ ఇట్స్ వర్కింగ్ పర్పస్ ఇట్ చూస్డ్ 6 అఫీషియల్ లాంగ్వేజెస్. ఆ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి మనకి ఒకటి అరబిక్ ఉంది అండ్ రెండోది వచ్చేసి రష్యన్ అండ్ ఇంకొకటి చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ అండ్ ఇంగ్లీష్. సో ఈ మొత్తం 6 లాంగ్వేజెస్ని యుఎన్ తన అధికారిక భాషలుగా గుర్తించడం జరిగింది. ప్రతి లాంగ్వేజ్కి కూడా ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించింది. April 23rd అనేది ఏ డేగా ఇది రికగ్నైజ్ చేసింది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. యుఎన్ డే ఆల్రెడీ మీకు తెలుసు October 24th అనేది యుఎన్ డే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యుఎన్ యొక్క హెడ్ క్వార్టర్స్, యుఎన్ అనుబంధిత హెడ్ క్వార్టర్స్ వీటిని ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యుఎన్ హెడ్ క్వార్టర్స్ అంటే మీరు న్యూయార్క్ అని ఈజీగా పెడతారు అండ్ సడన్గా మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యుఎన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్, లేకపోతే యుఎన్ హై కమిషన్ ఫర్ ద రిఫ్యూజీస్ అని ఉంటుంది. సో యుఎన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ, UNHCR అంటాం. శరణార్థుల కోసం ఇది యుఎన్ వర్క్ చేస్తుంది. UNHCR యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అనేది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, రీసెంట్లీ ద ఇండియన్ నేవీ జాయిన్స్ సర్చ్ ఫర్ విచ్ కంట్రీ సబ్మెరైన్ KRI నాంగాలా. సో ఏ సబ్మెరైన్ KRI నాంగాలా అనే సబ్మెరైన్ మిస్ అయింది ఇటీవల. సో దానికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీకి సంబంధించిన కొంతమంది క్రూ సభ్యులు బయలుదేరడం జరిగింది, ఆ ప్రాంతానికి రీచ్ అవ్వడం జరిగింది. అయితే ఈ KRI నాంగాలా అనేది ఏ కంట్రీకి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బంగ్లాదేశ్, వియత్నాం, మాల్దీవ్స్, ఇండోనేషియా. సో మనకి KRI నాంగాలా అనే ఇండోనేషియాకి సంబంధించిన సబ్మెరైన్ సో రీసెంట్గా మిస్ అవ్వడం జరిగింది. అది బాలీకి ఎగ్జాక్ట్గా 100 meters దూరంలో దాని యొక్క సిగ్నల్ని కోల్పోయింది అండ్ ఆల్మోస్ట్ 53 క్రూ మెంబర్స్ దాంట్లో ఉన్నారు. సో వీళ్ళని రెస్క్యూ చేయడం కోసం మిగతా కంట్రీస్ అన్నీ కూడా హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చాయి. దాంట్లో భాగంగానే ఇండియా తన యొక్క DSRV షిప్ని, డీప్ సబ్మర్జ్డ్ రెస్క్యూ వెజల్ షిప్ని సో విశాఖపట్నం నుంచి ఇండోనేషియా ప్రాంతానికి పంపడం జరిగింది. సో దట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ as ఇండోనేషియా నేవీ 2021లో ఒక యుద్ధ విన్యాసాన్ని కూడా కండక్ట్ చేశాయి. దానికి సంబంధించి INS తల్వార్ ఇండియా తరపున పాల్గొన్న సబ్మెరైన్ ఏది అంటే INS తల్వార్ అనే సబ్మెరైన్ ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొంది. ఇండియాలో మనకి టాప్ సబ్మెరైన్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ 75 అనే పథకం ద్వారా, ప్రాజెక్ట్ 75 అనే ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేయబడ్డాయి. సో అందుకని దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ 75 యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అంటే It is mainly used for the development of submarines in India. Almost 18 submarines ni Indian Arabian Ocean lono and as well as the Bay of Bengal Ocean దగ్గర sea దగ్గర యాక్చువల్ గా మనకి లాంచ్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. Arabian Sea and as well as a Bay of Bengal Sea.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అనౌన్స్డ్ దట్ ద యుఎస్ వుడ్ కట్ ఇట్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై 50 to 52% బై విచ్ ఇయర్. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ రీసెంట్గా అనౌన్స్మెంట్ చేశారు. ఏమనంటే మనకి 50 to 52% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, గ్రీన్ హౌస్ ఉద్గారాలని ఏ సంవత్సరం లోపు తగ్గిస్తాము అని చెప్పేసి అడిగారు అని. యాక్చువల్గా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం, దాని తర్వాత ఏ సంవత్సరం అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఇటీవల లీడర్ సమిట్ అనేది ఒకటి జరిగింది. లీడర్ సమిట్ ని కండక్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే అర్త్ డే. సో 22 ఏప్రిల్ అర్త్ డే అవడం వల్ల దీనిని బేస్ చేసుకుని మనకి దాదాపుగా 40 కంట్రీలు ఇంక్లూడింగ్ యుఎస్ఏ అండ్ ఇండియా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే లీడర్ సమిట్ ఆన్ దేనికోసం అంటే క్లైమేట్ కోసం. లీడర్ సమిట్ ఆన్ క్లైమేట్. సో దీంట్లో భాగంగా మనకి యుఎస్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ ఏం చెప్పారంటే 2005 నుంచి కంపేర్ చేసుకుంటే 2005లో ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరిగాయో సో దాంట్లో 50 to 52% అంటే 50 నుంచి 52% దాకా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని, ఉద్గారాల్ని 2030 కల్లా తగ్గించాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 2030 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లో క్లైమేట్కి సంబంధించి మాట్లాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి COP26 సమిట్ అనేది ఈ సంవత్సరం జరగబోతుంది గ్లాస్గోలో. సో దానికి సంబంధించి ఎలాంటి ఎజెండా ఉండాలి, ఈ కంట్రీస్ అన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికోసం కూడా ఈ లీడర్ సమిట్ క్లైమేట్లో కూడా చర్చించడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ లీడర్ సమిట్ క్లైమేట్. అండ్ నెక్స్ట్ 22 ఏప్రిల్ అర్త్ డే అనేది ఇందులో ఎన్ని కంట్రీస్ దాదాపుగా పార్టిసిపేట్ చేశాయంటే 40 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా ఆల్సో. నెక్స్ట్ వన్, recently which country cancelled 2 accords between Victoria State and China on the Belt and Road Initiative. సో రీసెంట్గా మనకి ఏ కంట్రీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించి ఒప్పందాల్ని క్యాన్సిల్ చేసింది చైనాతో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి కజకిస్తాన్, నెక్స్ట్ వచ్చేసి మనకి కిరిబాటి, ఆస్ట్రేలియా, కువైట్. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని. ఇక్కడ మనకి మెయిన్గా చైనా యూరోపియన్ కంట్రీస్ తోటి, అంటే ఎస్పెషల్లీ సౌత్ యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్తో ఎక్కువగా ఈ ట్రేడ్ని డెవలప్ చేయాలనుకుంటుంది. ట్రేడ్లో భాగంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనుకుంటుంది. అందుకనే మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. అటు సముద్ర మార్గాల ద్వారా, ఇటు ల్యాండ్ అండ్ రైల్ మార్గాల ద్వారా ఈ మధ్యన ఏదైతే ఈస్ట్ టు వెస్ట్ ట్రేడింగ్ కనెక్టింగ్ పాయింట్ ఉందో ఆ కనెక్టింగ్ పాయింట్లో చైనా తన ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటుంది. అందుకే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. అయితే రీసెంట్గా ఆస్ట్రేలియా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒప్పందంలో కుదుర్చుకున్న దాంట్లో కొన్ని ఒప్పందాలని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అ న్యూస్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా ఈజ్ అ కంట్రీ అండ్ విచ్ క్యాన్సల్ 2 అకార్డ్స్ బిట్వీన్ ద విక్టోరియా స్టేట్ అండ్ చైనా ఆన్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ అ ఆస్ట్రేలియా. అండ్ తర్వాత ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్ఏ ఈ మూడు కలిసి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి వ్యతిరేకంగా, అంటే చైనాకి వ్యతిరేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంట్రీస్లో డెవలప్ చేయడం కోసం బ్లూ డాట్ అనే స్కీమ్ని ప్రారంభించాయి. ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తే ఈ కంట్రీస్ బ్లూ డాట్ అనే పథకాన్ని స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద సెకండ్ వరల్డ్ ఓషన్ అసెస్మెంట్ రిపోర్ట్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆన్సర్ వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్. సో రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సెకండ్ వరల్డ్ ఓషన్ అసెస్మెంట్ రిపోర్ట్ని ఇచ్చింది. 2015లో ఫస్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. కొన్ని 2016 అని పబ్లిష్ చేశాయి. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే 2015లోనే ప్రపంచంలోని చాలామంది శాస్త్రవేత్తలు ఈ ప్లానెట్ మీద ఉన్న ఓషన్ యొక్క పరిస్థితి అండ్ ఓషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఓషన్లో ఉండే మెరైన్ జీవులు, ఆక్వా జీవుల యొక్క ఇన్ఫర్మేషన్, ఆ ప్లాంట్స్కి సంబంధించినంత డేటాని 2015లో కలెక్ట్ చేస్తే 2016లో వివిధ వెబ్సైట్స్లో దాన్ని ప్రచురించడం జరిగింది. సో ఫస్ట్ రిపోర్ట్ 2015లోనే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ ఓషన్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజ్ చేశాయి. సో సెకండ్ వరల్డ్ ఓషన్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే ఓషన్ ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో డెడ్ జోన్స్ కనిపిస్తున్నాయి. డెడ్ జోన్స్ అంటే ఓషన్లో మనకి రకరకాల ఆక్వా యానిమల్స్ ఉంటాయి, అంటే ఫిషెస్ కావచ్చు, డాల్ఫిన్స్ కావచ్చు, షార్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్టాన్స్ అంటాం, లేకపోతే మనకి ఆక్వా ప్లాంట్స్ అంటాం, ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. డెడ్ జోన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి ఓషన్లోని ఈ రిపోర్ట్లో వచ్చాయి. సో రెండోది ఏంటంటే కోరల్ రీఫ్స్ అంటాం. జనరల్గా మీరు ఆ బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ కలర్ఫుల్ ప్లాంట్స్ని చూడొచ్చు ఓషన్స్లో. సో వాటిని కోరల్ రీఫ్స్ అంటాం. పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల ఈ కోరల్ రీఫ్స్ కూడా చచ్చిపోతున్నాయి, అందుకనే కోరల్ బ్లీచింగ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి అంటున్నారు. అంటే సెకండ్ వరల్డ్ ఓషన్ అసెస్మెంట్ రిపోర్ట్లో కోరల్ రీఫ్ అనే దాని గురించి ప్రస్తావించబడింది, డెడ్ జోన్స్ అనే దాని గురించి ప్రస్తావించబడింది. ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే యునైటెడ్ నేషన్స్ అని పెడతారు. రిపోర్ట్లో ఏ వర్డ్స్ మెన్షన్ చేయబడ్డాయి, ఏమి హైలైట్ చేయబడ్డాయి అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ కోరల్ రీఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెడ్ జోన్స్ అనేవి ప్రస్తావించబడ్డాయి. అలాగే మనకి కోరల్ ఓషన్ అనేది ఆస్ట్రేలియా దగ్గరలో ఉంది, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సీ ఆఫ్ కోరల్స్ అంటాం, ఓషన్ కాదు. సీ ఆఫ్ కోరల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా, నియర్ బై ఆస్ట్రేలియా. Recently, the State Bank of India revised the growth of India from 11% to how much for the fiscal year 2021-22 ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం 2021-22కు గాను సో SBI ఒక ఎస్టిమేషన్ వేసింది ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి 11% దాకా ఉండొచ్చు అని. కానీ ఇటీవల దాన్ని రివైజ్ చేసింది. ఆ రివైజ్ చేసిన శాతం ఎంత అని అడుగుతున్నారు. 10.1 10.2 10.4 10.3 అని, దట్ ఈస్ 10.4%. రీసెంట్లీ SBI రివైజ్డ్ ఫినాన్షియల్ ఇయర్ 2021-22 యొక్క ఎకనామిక్ గ్రోత్ ఎస్టిమేషన్ని రివైజ్ చేయడం జరిగింది 11% నుంచి 10.4%కి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Recently, which country has been become the third African country to be validated by the World Health Organization for having eliminated ట్రాకోమన్ యాజ్ అ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం? సో మనకి ట్రాకోమన్ అనేది దేనికి సంబంధించిందంటే ఐకి సంబంధించింది. సో మనకి ఐ వ్యవస్థని దెబ్బతీసేది, కన్ను వ్యవస్థ దెబ్బతీసే డిసీజ్నే మనం ట్రాకోమన్ అని పిలుస్తాం. సో ఆ ట్రాకోమన్ అనేది ఆఫ్రికన్ కాంటినెంట్లో చాలా కంట్రీస్లో ఎఫెక్టివ్గా ఉంది. ఈ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంది ఆఫ్రికన్ ప్రజలకి. అయితే కొన్ని కంట్రీస్, ఆఫ్రికన్ కాంటినెంట్లో కొన్ని కంట్రీస్ ఇటీవల ఈ డెడ్లీ ట్రాకోమా డిసీజ్ నుంచి బయటపడ్డాయి. అలా బయటపడిన దాంట్లో ఫస్ట్ కంట్రీ వచ్చేసి మనకి ఘనా ఈజ్ అ కంట్రీ విచ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద ట్రాకోమా. అండ్ నెక్స్ట్ ఇంకొక కంట్రీ, ఇటీవల ఏ కంట్రీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ట్రాకోమా నుంచి ఫ్రీ అయినట్టు అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. జనరల్గా చూస్తే సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ వచ్చేసి మనకి గాంబియా, ఇవన్నీ కూడా ఆఫ్రికన్ కాంటినెంట్లోని కంట్రీసే. అయితే నెక్స్ట్ కంట్రీగా ఏది ప్రకటించబడింది అంటే గాంబియా. సో గాంబియా ఈజ్ అ కంట్రీ విచ్ ఈజ్ అనౌన్స్డ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దట్ ట్రాకోమా. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ట్రాకోమా అనేది దేనికి సంబంధించింది అంటే ఐ రిలేటెడ్ డిసీజ్. సో ఫస్ట్ కంట్రీ ఏది అంటే దట్ ఈస్ అ ఘనా. అండ్ నెక్స్ట్ దేన్ని అనౌన్స్ చేసింది అంటే గాంబియా అనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద గాంబియా నేమ్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, రీసెంట్గా ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తం కూడా ఏ డిసీజ్ నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ అయింది అంటే ఇరాడికేట్ అయిపోయింది, ఏ డిసీజ్ ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఇరాడికేట్ అయ్యింది అంటే దట్ ఈస్ అ పోలియో. మై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్రికన్ కాంటినెంట్ పోలియో ఫ్రీ కాంటినెంట్గా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఆసియాని చేయకపోవడానికి కారణం ఏం చెప్పిందంటే ఇంకా ఆసియాలోని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో స్టిల్ పోలియో కేసెస్ ఆర్ వెరీ హై. అందుకనే ఏషియన్ కాంటినెంట్ ఇంకా ఫ్రీ పోలియో కాంటినెంట్గా అవ్వలేదు. సో మనకి పోలియో ఫ్రీ కాంటినెంట్గా ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసిన కంట్రీ రీసెంట్గా ఏది అంటే కాంటినెంట్, సో దట్ ఈస్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్ చూద్దాం. The first National Panchayati Raj Day was celebrated in which year? సో మనకి జనరల్గా పంచాయతీ రాజ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 24th ఏప్రిల్న పంచాయతీ రాజ్ డే అనేది ఉంటుంది. అయితే 2010లో మొట్టమొదటిసారిగా పంచాయతీ రాజ్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ సంవత్సరమే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అనేది ఏర్పడింది. 24th ఏప్రిల్న ఫస్ట్ పంచాయతీ రాజ్ అనేది 2010లో మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా 24th ఏప్రిల్ని పంచాయతీ రాజ్ మనకి జాతీయ పంచాయతీ రాజ్ డే కింద సెలబ్రేట్ చేస్తున్నాం. దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే పంచాయతీ రాజ్ని రాజ్యాంగంలోకి ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు అంటే 73rd అమెండ్మెంట్ విచ్ ఈజ్ ఇన్ 1992. 1992లో వచ్చిన 73వ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ సిస్టమ్ని మనం చేర్చడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ పంచాయతీ వ్యవస్థ ఏ స్టేట్లో స్టార్ట్ అయిందంటే 1959లో 1959లో నాగౌర్ అనే ప్రాంతంలో విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. October 2nd ఇక్కడ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇమీడియట్గా 1959లోనే రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇస్ ద సెకండ్ స్టేట్ విచ్ ఇంప్లిమెంటెడ్ ద పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇన్ 1959. అలాగే ఫస్ట్ కమిటీ ఏది యాక్చువల్గా మనకి పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఇండియాలో వేసింది అని అడుగుతారు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957లో మొట్టమొదటిగా బల్వంత్ రాయ్ మెహతా కమిటీని విధించడం జరిగింది పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి. నెక్స్ట్ వన్.
Recently, which state government has declared certain areas as the state as the epicenter of African swine fever? ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది అంటే పిగ్స్కి సంబంధించింది, పందులకి. ఇది మనిషికి సంక్రమించే వ్యాధి కాదు, ఇది పందులకి మాత్రమే. ఈ ఫీవర్ వల్ల 100% పిగ్స్ అనేవి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. 100% దెర్ ఇస్ అ ఛాన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మొట్టమొదటిగా దీనిని 2019లో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర రికగ్నైజ్ చేశారు. యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్ చైనా బోర్డర్ ఎక్కడైతే షేర్ చేసుకుంటుందో ఆ ప్రాంతంలో దీన్ని మొట్టమొదటిగా గుర్తించారు. దాని తర్వాత అస్సాం ప్రాంతంలో గుర్తించారు. అస్సాం ఎపీ సెంటర్ అయింది 2019లో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. జనరల్గా హెవీ ఫీవర్ అంటాం. స్వైన్ ఫ్లూ వేరు, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వేరు. స్వైన్ ఫ్లూ మనకి H1N1 వైరస్, అది మనుషులకు కూడా సంక్రమిస్తుంది, కానీ ఇది ఓన్లీ పిగ్స్కి మాత్రమే సంక్రమిస్తుంది. ఇది 2019 వరకు మనకి తెలిసింది అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ ఈ ఇన్ఫర్మేషన్. అయితే రీసెంట్గా ఇటీవల మిజోరం ప్రాంతంలో కూడా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ని రికగ్నైజ్ చేశారు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల మిజోరంలోని 4 డిస్ట్రిక్ట్స్, టోటల్గా 4 జిల్లాల్లో చాలా పిగ్స్ ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి గురయ్యాయి. సో మిజోరం మనకి ఎపీ సెంటర్గా మారడం జరిగింది. సో దట్స్ వై ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, 24th April ఈజ్ అబ్జర్వ్డ్ విచ్ డే? సో ఏప్రిల్ 24th ఏ డే అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి నో టొబాకో డే ఉంది. సో మనకి పొగాకుకి సంబంధించి నో టొబాకో డే అనేది 31st మేన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో 31st మే రికగ్నైజ్డ్ యాజ్ అ నో టొబాకో డే. నెక్స్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ డే. నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనేది మనకి 19th November. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ 19th November. మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్న వరల్డ్ మలేరియా డే అనేది 25th April రికగ్నైజ్ చేయబడింది. సో 25th April వరల్డ్ మలేరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ మెనింజైటిస్ డే. సో వరల్డ్ మెనింజైటిస్ డే అనేది మనకి ఎప్పుడు అంటే April 24th. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. మెనింజైటిస్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా మెనింజైట్ అనే మనకి సంబంధించిన కణజాల పొర అంటారు. మెదడుకి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి స్పైనల్ కార్డ్, వెన్నుముకకి, ఈ రెండింటిని కూడా ప్రొటెక్ట్ చేసేది. అండ్ తర్వాత ఇది దెబ్బతినడం వల్ల, ఇది ఎఫెక్ట్ అవడం వల్ల మెదడుకి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కొన్ని డిసీజెస్ అనేవి, వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి. సో దానికి సంబంధించిందే మనకి మెనింజైటిస్ వ్యాధి అనేది. సో దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే April 24th రికగ్నైజ్ చేయడం జరిగింది, వరల్డ్ మెనింజైటిస్ డే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్లీ RBI హ్యాస్ ఇష్యూడ్ షో కాజ్ నోటీస్ ప్రయర్ టు క్యాన్సిలింగ్ ద లైసెన్స్ ఆఫ్ విచ్ మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్? ఏ మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి ఒక షో కాజ్ లెటర్ని RBI ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి అన్నపూర్ణ మైక్రో ఫినాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, సంబంధ్ ఫైన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ నెక్స్ట్ ఫ్యూజన్ మైక్రో ఫినాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ నెక్స్ట్ ఆశీర్వాద్ మైక్రో ఫినాన్స్ లిమిటెడ్. మనకి సంబంధ్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, సంబంధ్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్. సో దీనికి సంబంధించి RBI రీసెంట్గా ఒక షో కాజ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒడిశా బేస్డ్ ఫిన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. లాస్ట్ ఇయర్ కొన్ని ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, దానికి సంబంధించిన ఏవైతే మనకి అకౌంట్స్ ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని మిస్ మ్యాచెస్ అయ్యాయి. కొన్ని ఆబ్లికేషన్స్ రావడం వల్ల సంబంధ్ ఫిన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మీద షోకాజ్ లెటర్ అనేది RBI ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఏషియా పసిఫిక్ లీడర్ మలేరియా అలయన్స్ సెట్ ద గోల్ టు బికమ్స్ ఫ్రీ ఆఫ్ మలేరియా డిసీజ్ బై విచ్ ఇయర్? సో మనకి ఏషియా పసిఫిక్ కూటమి, లీడర్స్ యొక్క కూటమి మలేరియా ఎలిమినేషన్ని ఏ ఇయర్కి టార్గెట్గా పెట్టుకుంది అని అడుగుతున్నారు. సో మనకి కొన్ని ఇంపార్టెంట్ డిసీజెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే మలేరియా కానీ, టీబీ కానీ, ఇవన్నీ కూడా వరల్డ్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి, ఎక్కువగా స్ప్రెడ్ అయిన డిసీజెస్ అని చెప్పొచ్చు. సో దీనికి సరైన ప్రికాషన్, సరైన మెడిసిన్స్ కానీ, సరైన మెడికల్ ప్రొసీజర్ కానీ ఇవేమీ కరెక్ట్గా లేవు. సో దీనివల్ల చాలా కంట్రీస్, చాలామంది ప్రజలు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో వీటిల్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసీజ్గా మలేరియా అని చెప్పొచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికోసం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది. ఎస్పెషల్లీ 25th ఏప్రిల్ని WHO ఏ డేగా డిక్లేర్ చేసిందంటే వరల్డ్ మలేరియా డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ప్రపంచ మలేరియా డే అనేది 25th ఏప్రిల్.
సో నెక్స్ట్ ప్రతి కంట్రీస్కి కూడా దీని గురించి అవేర్నెస్ ఇవ్వడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం మలేరియాకి సంబంధించిన ఒక డేటాని కూడా రిలీజ్ చేస్తుంది. ఈ డేటా ప్రకారం ఆఫ్రికా అండ్ దాని తర్వాత ఆసియా కంట్రీలు అత్యధికంగా మలేరియా వ్యాధిగ్రస్తుల్ని కలిగి ఉన్నాయని చెప్పేసి ఈ డేటా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈస్ట్ ఏషియన్ సమిట్ అనేది 2015లో జరిగింది. సో అప్పుడే మనకి ఈ ఏషియా పసిఫిక్ లీడర్స్ కూటమి కూడా ఏర్పడింది. మలేరియా వ్యాధిని నిర్మూలించాలి, దట్టు ఎప్పటికంటే 2030, అవి 2030కి లక్ష్యానిగా పెట్టుకున్నాయి. 2030 కల్లా ఈ ఏషియా పసిఫిక్ లీడర్స్ కలిసి ఈ మలేరియాని ఎలిమినేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది 25th ఏప్రిల్ వరల్డ్ మలేరియా డే. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్రికా దాని తర్వాత ఆసియా కాంటినెంట్స్ ఎక్కువగా మలేరియా వ్యాధిగ్రస్తుల్ని, మలేరియాతో బాధపడుతున్న వాళ్ళని కలిగి ఉన్నాయి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ వర్ రీసెంట్లీ ఫార్మ్డ్ విత్ 43 banks from 23 countries joining the pact converted by which organization? మనకి 23 కంట్రీలు కలిసి ఆ 23 కంట్రీస్లో దాదాపుగా మనకి 43 బ్యాంక్స్ నెట్ జీరో బ్యాంక్ అలయన్స్ కింద ఫామ్ అయ్యాయి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్, ఈ నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ ఫామ్ అవ్వడానికి ఏ ఆర్గనైజేషన్ ముఖ్యంగా కారణం అని అడుగుతున్నారు. సో మనకి నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా 23 కంట్రీస్లో ఉన్న ఈ 43 బ్యాంక్స్ కూడా మనకి 2050 కల్లా 2050 కల్లా మనకి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ క్లైమేట్కి సంబంధించి కానీ ఎమిషన్స్ని తగ్గించాలి. ఆ తగ్గించే విధంగా ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకొస్తున్నాయి. 2030కే ఆల్మోస్ట్ ఇది టార్గెట్ పెట్టుకుంది. బట్ 2050ని దీని యొక్క మెయిన్ లక్ష్యంగా నిర్ణయించడం కూడా జరిగింది. దీని వెనుకున్న మెయిన్ ఆర్గనైజేషన్ ఏది అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి నైరోబీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కెన్యా. నైరోబీ. సో మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మెయిన్గా కెన్యాలోని నైరోబీలో ఉంది. ఇది దేనికి కారణం అవుతుందంటే నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ అనే ప్రోగ్రామ్ అనే కూటమి ఏర్పడడానికి ఇది కారణమైంది. 43 బ్యాంక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 23 కంట్రీల్లో కలిసి ఈ కూటమిని ఏర్పరుస్తున్నాయి. 2050 కల్లా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించేలాగా ఎకనామిక్ యాక్టివిటీస్ని, ఇండస్ట్రీస్ని పెంచడానికి ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ బ్యాంక్స్ అనేవి ముందరికి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇండియన్ రైనో విజన్ 2020 ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? సో ఇండియన్ రైనో విజన్ 2020 కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో 2015, 2005, 2020, 2010. ఆన్సర్ వచ్చేసి 2005. ఇండియన్ రైనో విజన్ 2020 అనేది మనకి 2005లో స్టార్ట్ చేయబడింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అస్సాం. భారతదేశంలో అస్సాంలో ఎక్కువగా మనకి రైనోస్ కనిపిస్తాయి, ఖడ్గ మృగాలు అంటాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అస్సాం యొక్క స్టేట్ యానిమల్ కూడా రైనోనే, 1 హార్న్ రైనోసర్ అంటాం. అయితే అస్సాంలో ఎక్కువగా కాజీరంగ్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఒరాంగ్, ఇంకొకటి దిబ్రూ సైకోవా, అండ్ ఇంకొకటి మానస్. ఈ ప్రాంతాల్లో మనకి రైనోస్ అనేవి కనిపిస్తాయి. అయితే 1980s ఆ ప్రాంతంలో ఈ 2 ప్రాంతాల్లోనే మనకి ఎక్కువగా ఈ రైనోసర్స్ అనేవి కనిపించేవి. హంటింగ్ వల్ల, పోచింగ్ వల్ల రైనోస్ యొక్క సంఖ్య మానస్ అండ్ దిబ్రూ సైకోవా లాంటి ప్రదేశాలలో తగ్గిపోయింది. ఈ ప్రదేశాలలో కూడా మనకి రైనోస్ని పెంచాలని, దట్టు 2020 కల్లా మానస్ నేషనల్ పార్క్లో దాదాపుగా 3000 రైనోసర్స్ సంఖ్యని పెంచాలని చెప్పేసి రైనో విజన్ 2020ని ప్రారంభించడం జరిగింది. సో అది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అయితే ఇటీవల అస్సాంలోని కొన్ని వైల్డ్ లైఫ్ శాంచరీస్ నుంచి ఈ మానస్ నేషనల్ పార్క్కి ఈ రైనోస్ని తరలించడం వల్ల ఆల్మోస్ట్ వీటి యొక్క సంఖ్య అనేది 3000కి చేరువలో ఉంది. అందుకని ఇది రైనో విజన్ 2020 యొక్క లక్ష్యానికి చేరువలో ఉంది, చాలా దగ్గరలో ఉందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. రైనో విజన్ 2020 ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 2005లో స్టార్ట్ చేయబడింది. వరల్డ్ రైనో డే ఎప్పుడంటే 22 సెప్టెంబర్, 22 సెప్టెంబర్ అనేది వరల్డ్ రైనో డే కింద మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో ఎక్కువగా రైనోసర్స్ కనిపించేవి అస్సాం ప్రాంతంలో. అండ్ ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెంట్ రైనోసర్స్ అంటే 1 హార్న్ రైనోసర్ అంటాం, జావా ఐనోసర్
రైనోసర్, సుమత్రా రైనోసర్. సో ఇవి ఆ ఐలాండ్స్లో ఉంటాయి. వన్ హార్న్ రైనోసర్ ఎక్కువగా ఆసియా కంట్రీలో కనిపిస్తుంది. ఆసియాలో కూడా ఎస్పెషల్లీ ఇండియా, నేపాల్, భూటాన్ అండ్ ఈ ప్రాంతాలలో ఎక్కువ కనిపిస్తుంది. దీని తర్వాత ఇండోనేషియా, మలేషియా ప్రాంతాల్లో కూడా ఈ రైనోసర్స్ అనేవి కనిపిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ టు హోస్ట్ ద 2021 ఎడిషన్ ఆఫ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్? సో మనకి నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ సంవత్సరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. సో అయితే అవి ఎక్కడ జరుగుతున్నాయి, దట్ యొక్క వెన్యూ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో గుజరాత్ అండ్ రాజస్థాన్, పంజాబ్ అండ్ హర్యానా, హర్యానా అండ్ న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి హర్యానా అండ్ న్యూఢిల్లీ. హర్యానాలోని ఎస్పెషల్లీ అంబాలా, పంచకుల, షహాబాద్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చండీగఢ్ ఈ ప్రాంతాలలో అండ్ న్యూఢిల్లీలో ఈ 5 వెన్యూస్లో మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 జరగబోతున్నాయి. ఒకసారి ప్రాంతాలు చూద్దాం. ఒకటి వచ్చేసి మనకి పంచకుల అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి అంబాలా, షహాబాద్, చండీగఢ్. పంచకుల అండ్ యాజ్ వెల్ యాజ్ అంబాలా, షహాబాద్, చండీగఢ్ ఈ ప్రాంతాలతో పాటు న్యూఢిల్లీలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింద వర్క్ చేస్తున్న పర్సన్, మనకి క్రీడా మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి వచ్చేసి మనకి కిరణ్ రిజ్జు. ఈయన పేరుని గుర్తుపెట్టుకోవాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్లేసెస్ హర్యానా అండ్ న్యూఢిల్లీని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, which ministry announced a FOSS for Government Innovation Challenge? A FOSS for Government Innovation Challenge అనే దాన్ని ఏ మినిస్ట్రీ రీసెంట్గా అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. ఇక్కడ FOSS అంటే అర్థం ఏంటి అంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇన్ గవర్నమెంట్. యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఇండియాలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4G యూజర్స్ ఉన్నారు. దాంతోపాటు గవర్నమెంట్ ఈ ఆధార్ లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ని కూడా చేస్తుంది. సో వీళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా ఫాస్ ఫర్ గవర్నమెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో నెక్స్ట్ వన్, which of the following software company regained the position as India's third most valued information technology company in terms of market capitalization? So in terms of market capitalization ఏ ఐటీ కంపెనీ తిరిగి తన యొక్క పొజిషన్ని అంటే టాప్ 3 పొజిషన్ని ఇండియాలో రీగెయిన్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అండ్ హెచ్సిఎల్. ఆన్సర్ వచ్చేసి విప్రో. సో విప్రో ఈజ్ అ రీసెంట్ కంపెనీ అండ్ విచ్ ఈస్ రీగెయిన్డ్ ఇట్స్ పొజిషన్, టాప్ 3 పొజిషన్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అని చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Next, World Bank is international finance corporation will make debit investment of $150 million in which Indian non-banking financial company? So World Bank యొక్క సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ 150 మిలియన్ల పెట్టుబడిని అంటే దాన్ని డెబిట్ని ఎవరికి ఇవ్వబోతుంది, ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీస్కి ఇవ్వబోతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి టాటా క్యాపిటల్ ఫినాన్షియల్ సర్వీస్, హెచ్డిబి ఫినాన్స్ సర్వీస్, బజాజ్ ఫినాన్స్ అండ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. ఆన్సర్ వచ్చేసి మనకి బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్. సో బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్కి 150 మిలియన్ల ఏమంటారు డాలర్స్ యొక్క రుణాన్ని ఇవ్వబోతుంది వరల్డ్ బ్యాంక్ యొక్క సంస్థ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషన్ ఐఎఫ్సి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ ఎక్స్టెండెడ్ హౌ మచ్ of ways and means advances limit for all states and union territories till September 30, 2021. యాక్చువల్గా స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్ తమ ఎక్స్పెండిచర్ రెవెన్యూలో సో మనకి మిస్ బ్యాలెన్స్ వస్తే, బ్యాలెన్స్ అవ్వకపోతే ఆన్ ద ఇమీడియట్ పర్పస్ ఆర్బీఐ దగ్గర ఆ మనీని తెచ్చుకోవచ్చు. సో ఆ మనీని తిరిగి సెర్టెన్ డేస్లో తిరిగి పే చేయాల్సి ఉంటుంది. ఆ మనీ మీద ఇంట్రెస్ట్ కూడా రెపో రేట్కి సంబంధించిన ఇంట్రెస్ట్ని పే చేయాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించి సెప్టెంబర్ 30, 2021 వరకు ఆర్బీఐ తిరిగి ఎంత అమౌంట్ని దీనికి ఎలకేట్ చేసింది అని అడుగుతున్నారు. 47,000 crores, 49,560 crores, 39,260 crores, 51,560 crores అని. ఇట్ ఈస్ 51,560 crores, 51,560 కోట్లని సెప్టెంబర్ 30, 2021 వరకు సో మనకి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ కింద ఆర్బీఐ అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి విధించబడింది. సో ఆప్షన్ ఏ
is the correct answer. Next one, which player becomes the first batsman to score 6,000 runs in the IPL? సో మనకి ఐపీఎల్లో ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ సో ఫస్ట్ రికార్డ్ని క్రియేట్ చేశారు 6,000 రన్స్ చేసి అని? డెవిలియర్స్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ. సో ఆన్సర్ వచ్చేసి మనకి విరాట్ కోహ్లీ ఇస్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియా అండ్ హూ రికార్డెడ్ ద 6,000 రన్స్ ఇన్ ఐపీఎల్. థ్యాంక్ యూ.